యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. యెషయా 41:13. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను అని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏవండి, మన దేవుని చెయ్యి ఎలాంటిదో చెప్తున్నాను. మన దేవుని హస్తము ఎంత గొప్పదో నేను తెలియచేస్తున్నాను. మనకు సహాయం చేసే హస్తం, మనకి అభయమిచ్చే హస్తం. దిగులు పడొద్దు నాన్న, భయపడొద్దు బిడ్డ, నీకు నేను సహాయం చేస్తాను. ఎంత క్లియర్గా చెప్తున్నారు చూడండి. నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని, మన చెయ్యిని పట్టుకోవాలంటే ఆయన చెయ్యి కావాలా వద్దా? చేత్తోనే కదా మనం ఇంకొక వస్తువుని, ఇంకొక వ్యక్తిని పట్టుకోవాలి మనం. దేవుడు అంటున్నాడు, నీ కుడి చెయ్యిని పట్టుకుంటాను. ఆయన చెయ్యి చాచి ఆయన హస్తముతో మన కుడి చేతిని పట్టుకుంటాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏంటి ఇలా పట్టుకోవడం? ఏంటి నా చెయ్యి చాచి నిన్ను అంటున్నాడు? ఏంటి అని అంటే వాక్యం చెప్తుంది, అభయము. భయంతో, కలవరంతో, ఏం జరుగుతుందో, ఏమైపోతుందో అని కంగారు పడుతున్న మనకి, గాబరా పడుతున్న మనకి, ఎవరు ఏది చెబితే అటు, ఎవరు అక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి డబ్బులు పోగొట్టుకుని ఎన్నో ఇబ్బందులు మనకి దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నేను నా చెయ్యి చాచి నిన్ను ఆదుకుంటాను, నీకు సహాయం చేస్తాను. నేను తప్ప నీకు సహాయం చేసేది ఎవరు లేరు. చాలామంది అండి, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీకెందుకు నేనున్నాను, ఏం భయపడొద్దు, కాకితో కౌరు పెడితే ఆలిపోతానంట. బాబోయ్, అంతుందా? మనం మనిషితో కబురెట్టినా సరే రారు. ఏ అంటే దేవుళ్ళో దిగిపోయింది. దేవునికి స్తోత్రం. సాకులు, మాకు తీరిక లేదు, మాకు బోల్డ్ పనులున్నాయి, మా పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు అని రకరకాల కారణాలు చెప్తారు. ఏమండి, మనం అనుకుంటాం కౌరు పెడితే వచ్చేస్తానంది మా చెల్లి, ఫోన్ చేస్తే వచ్చేస్తానన్నాడు మా అన్నయ్య, చిన్న మిస్కాల్ ఇయ్యి నేను వచ్చి చూసుకుంటానన్నాడు మా అంకులు అనుకుంటాం మనం. కానీ నిజంగా మనలుగా చూసి సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. మనలుగా ప్రేమించి ఇష్టపడి సహాయం చేయడానికి ఒక్కడే ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. నువ్వే సమస్యతో ఉన్నా, నువ్వే దుఃఖంతో ఉన్నా, ఏ కలవరంతో ఉన్నా, నేను ప్రకటిస్తున్న నా యేసు నీకు సహాయం చేయడానికి, నిన్ను ఆదుకోవడానికి మేఘవాహనుడై నీ దగ్గరికి రాబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను కట్టుకున్న భర్త కానీ, నీ కడుపున పుట్టిన బిడ్డ కూడా నీకు సహాయం చేయడు, నీకు అభయం ఇవ్వలేడు, నిన్ను ఆదుకోలేడు.
నీవు నమ్ముకున్న దేవుడు మాత్రం నీకు సహాయం చేయటానికి నీకు అభయం ఇస్తున్నాడు. నా చెయ్యి చాచి నిన్ను ఆదుకుంటాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. మన దేవుని చెయ్యి ఎలాంటిది అని అంటే, మొట్టమొదటిగా రక్షించే చెయ్యి, రెండవదిగా అభయమిచ్చే చెయ్యి, మూడవదిగా చూడండి నెహెమ్యా గ్రంథము 2:8. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నెహెమ్యా అనేటువంటి ఒక ప్రవక్త రాజుగారి దగ్గర ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న ఉద్యోగం. తన దేశంలో తన ప్రజలు చాలా కష్టములో ఉన్నారు. తన దేశంలో దేవుని మందిరము కూలిపోయింది, కూల్చేశారు శత్రువులు. తన ప్రజలు చెరలో ఉన్నారు. ఆడబిడ్డలు, చంటి పిల్లలు చెరిపివేయబడుతున్నారు, చంపబడుతున్నారు, ఆకలితో విలవెల్లాడుతున్నారు. ఆ విషయాలు తెలిసినటువంటి నెహెమ్యా ఎంతో దేవుని సన్నిధిలో రోదించాడు, ఎంతో కన్నీళ్లు కార్చాడు, మనోదుఖము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి మనం ఇక్కడ ఆలోచన చెయ్యాలి ఆగి. రక్షించబడిన మనం, ఏవండి, దేవుని తెలుసుకున్న మనం, దేవుని ద్వారా నీతిమత్వం కలిగినటువంటి మనం, దైవ అధికారము, దైవాత్మ, దైవాభిషేకాన్ని పొందుకున్న మనం, ఈ భాగ్యానికి నోచుకొని వారు, ఈ ఆశీర్వాదములోనికి ఇంకా రానటువంటి వారు ఎంతోమంది మన చుట్టూతా ఉన్నారు. నీ కుటుంబంలో ఉన్నారు, నీ వీధిలో ఉన్నారు, నీ రక్త సంబంధికులలో ఉన్నారు, నీ గ్రామములో ఉన్నారు. మరి దేవుణ్ణి ఎరిగి, దేవుణ్ణి కలిగి, దేవుణ్ణి పొంది, దేవుని ద్వారా జీవిస్తున్న నీవు వారిని బట్టి ఏమైనా కొంచెం భారం నీకుందా? నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎవరికి ఆ భారం ఉంటుందంటే నిజంగా దేవుని ఆత్మ చేత నడిపించబడు వారికి ఆ భారం ఉంటుంది. మిగతా వారు ఆ గొడవ నాకెందుకు, నేను బాగున్నాను, నా ఇల్లు బాగుంది, నా కుటుంబం బాగుంది అని అలా వెళ్ళిపోతూ వస్తూ ఉంటారు. అలా ఉండడం దేవునికి అంత పెద్ద సంతోషమేమీ కాదు. రక్షణ లేని వారి కొరకు ఆ బండ సందుల్లో నిలిచేవారు కావాలని దేవుడు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు ఆశీర్వాదం పొందావు, సియోను కొరకు ఏర్పరచబడ్డావు, వాగ్దానం నీది అయిపోయింది. ఇంకా నీ కోసమే, నీ పిల్లల కోసమే కాక ఈ భాగ్యం నోచుకొని వారు ఎంతోమంది ఉన్నారు. అంతెందుకు, నీ భర్త, నీ బిడ్డ, నీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అత్తమామలు, వాళ్ళ గొడవ నాకెందుకండి? రక్షణ నిజంగా పొందిన వారు ఇలాగ మాట్లాడరు, మాట్లాడకూడదు. వారు మారాలి, వారు రక్షణ పొందాలి, వారు దేవుని చెంతకు రావాలి. ఇదండి నిజంగా రక్షణ పొందిన వారి భారం.
అందరూ అంతటా రక్షణ పొందాలని దేవుడు వాంఛిస్తున్నాడు. ఏ ఒక్కరూ నశించిపోకూడదు. నశించిన వారి కొరకే ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. నశించిపోయే వారి కొరకే ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన గుండె గాయం అదే. నీవు దాన్ని షేర్ చేసుకోవాలి, మనం దాన్ని పంచుకోవాలి. మన తల్లిదండ్రుల ఆస్తులు, వస్తువులు, ఏమండి, క్యాష్, బంగారం ఎలా పంచుకుంటామో మన పరమ తండ్రి భారాన్ని, మన పరమ తండ్రి ఆలోచన కూడా మనం పంచుకోవాలి. అది ఇక్కడ నెహెమ్యా తన ఊరు, తన దేవాలయం, తన ప్రజలు పాడైపోతున్నారని, చెరపబడుతున్నారని, ఇళ్ళు కూల్చబడుతున్నాయని, మందిరం కూల్చబడిందని అన్నపానాలు మానేసి మనోచింత గలవాడై ఎంతో దుఃఖపడుతున్నాడట దేవుని సన్నిధిలో. తనకిచ్చిన డ్యూటీ తాను చేసుకుంటూనే ప్రతిరోజు దేవుని అడుగుతున్నాడు, నాకు సెలవు దొరికితే, నాకు అవకాశం ఇస్తే నేను వెళ్ళాలి, ఏదైనా చెయ్యాలి అని. అయితే అడగటానికి భయం. చిన్న ఉద్యోగం కదా, ఏమవుతుందో. రాజుగారు అడిగారట, నెహెమ్యా ఏంటి అలా ఉన్నావు నీరసంగా, నీకేం కావాలి, ఏదైనా బాలేదా, నీకు ఏదైనా అవసరమా, నీ వాళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నారా ఏంటి అన్నాడంట. వెంటనే దేవునికి స్తోత్రం చెప్పండి. వెంటనే, అయ్యా కొద్ది రోజులు సెలవిప్పిస్తే, నా వాళ్ళు శ్రమలో ఉన్నారు, నా దేవుని మందిరం పాడైపోయింది, దోచుకోబడింది, నా ఆడబిడ్డలు చెరపబడుతున్నారు, నా దేశం చాలా భయంకరమైపోయింది అని అడిగితే రాజు వెంటనే సెలవిచ్చేశాడంట. సెలవివ్వడమే కాదు, నీవొక్కడో సరిపోతారా, కొంతమంది కావాలా? కావాలి. కేవలం మనుషులేనా? కొంచెం ఆయుధాలు, కొంచెం డబ్బు, ఆహారం ఇమ్మంటావా? కావాలయ్యా. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతంగా దేవుడు నెహెమ్యాకు సహాయం చేయించాడో తెలుసున. అందుకనే ఆయన చెయ్యి గురించి వివరించాడు నెహెమ్యా. ఏమనంటే, నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము. మూడవదిగా మన దేవుని చెయ్యి, మన దేవుని హస్తము ఎలాంటిది అనంటే కృప చూపే కరుణాహస్తం. కృప అంటే ఏంటంటే అర్హత లేని వానికి, యోగ్యత లేని వానికి దేవుడు చూపించే దయ, జాలి, ప్రేమ, కరుణ. కాలు లేకుండా, చేయి లేకుండా వచ్చారనుకోండి, ఎవరైనా అడుక్కోవడానికి వెంటనే సాయం చేస్తాం. కాళ్ళు చేతులు బాగున్నాయి, మనిషి కూడా దృఢంగా బలంగా ఉన్నాడు, వచ్చి అమ్మా భిక్షం అన్నాడు అనుకో, ఏ కాళ్ళు చేతులు బాగున్నాయిగా, కష్టపడొచ్చుగా, పని చేసుకోవచ్చుగా, ఏంటి పని ప్రతి ఓడికిని అంటాం మనం. హల్లెలూయా. ఎందుకనంటే మనం అతనికి భిక్షమేయడానికి, అతనికి కాస్త ఒక రూపాయో పాపాయో సాయం చేయడానికి అర్హత వెతుకుతున్నాం. అతనికి అర్హత లేదు. ఏంటి అర్హత? బాలేకుండా ఉండాలి, కాలో చెయ్యో వయసు పైబడి ఉంటే పోనీలే అని ఇస్తాం, లేదంటే అబ్బే తిడతాం. అయితే దేవుని కృప అంటే ఏంటంటే అర్హత లేని మానవుణ్ణి, అర్హత లేని వ్యక్తిని తీసుకొచ్చి అందలం ఎక్కిస్తే దాన్ని ఏమంటారు అంటే దేవుని భాషలో కృప.
జాలి, ప్రేమ, దయ సరిపోవు. వీటన్నిటికీ వీటన్నిటిని మించిన పదం అది కృప. చెప్పండి, ఏంటది? కృప. దేవునికి స్తోత్రం. అటువంటి కృపతో నాకు సహాయం చేసిన కరుణాహస్తము అంటాడు నెహెమ్యా. హల్లెలూయా. నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము. దేవుని చెయ్యి ఎలాంటిదో తెలుసా? మీకు కృప చూపుచు కరుణ అందించే హస్తము మన దేవుని హస్తము. హల్లెలూయా. కృప చూపించి కరుణను అందించే హస్తముని దేవుని హస్తము. మన మీద ఎవరు జాలి పడరండి, మన మీద ఎవరు ప్రేమ చూపరండి. హల్లెలూయా. మన బాధ వారికి నవ్వులాట, మన కష్టం, మన ప్రయాస వారికి హేళన. కానీ మన దేవుడు మాత్రం తన కరుణాహస్తాన్ని చాపి మనకి జాలిని, ప్రేమను, దయను చూపిస్తానంటున్నాడు. 4వదిగా చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనం. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, 4వదిగా మన దేవుని చెయ్యి ఆశీర్వదించు చెయ్యి. చెప్పండి, ఏ చెయ్య? ఆశీర్వాదం, దీవెన. మనం ఎంత కష్టపడినా, ఎంత పోజేసినా దేవుని ఆశీర్వాదాన్ని మించదు మన కష్టం. దేవుని దీవెన కావాలి నీకు, దేవుని ఆశీర్వాదం పొందాలి నీవు. హల్లెలూయా. చివరిగా యోహాను సువార్త 10వ అధ్యాయము 28, 29 వచనం. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక చాలు తల్లి. 5వదిగా చివరిగా భద్రపరిచే చెయ్య. చెప్పండి, 5వదిగా కాచి కాపాడి సంరక్షించి భద్రపరిచే చెయ్య. నీ దేవుని చెయ్య, నీ దేవుని హస్తము. అందుకనే ఇర్మియాలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలీలతో, మీరు నా చేతిలో ఉన్నారు. కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్లు ఇదిగో ఇశ్రాయేలీలారా, నా పిల్లలారా, మీరు నా చేతిలో ఉన్నారు. నా చెయ్యి రక్షించే చెయ్యి, నా చెయ్యి అభయమిచ్చే చెయ్యి, ఆదుకునే చెయ్యి. నా చెయ్యి కృప చూపి సహాయము చేసే చెయ్యి. నా చెయ్యి ఆశీర్వదించే చెయ్యి. నా చెయ్యి భద్రతని, కాపుదలనిచ్చే చెయ్యి. కాబట్టి మీరు నా చేతిలో ఉన్నారు. అందరు లేచి నిలబడండి. మరోసారి నేను చెప్తున్నాను, మనము ఆయన చేతుల్లో ఉన్నాం, మనము ఆయన హస్తాల్లో ఉన్నాం. నేటి మన పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండొచ్చు. నేడు మన పరిస్థితులు గందరగోళంగా ఉండొచ్చు. కానీ ఆ చీకటి పోయి భయంకరమైనటువంటి అస్తవ్యస్త స్థితిగతులన్నీ పోయి ఒక నూతన క్రియేషన్, ఒక నూతన సృష్టిని చేటు కొరకై దేవుడు ఇష్టపడుతున్నాడు. మన పట్ల వాంఛ కలిగి ఉన్నాడు. అటువంటి మంచి దేవుడు, మనల్ని విడిచిపెట్టని దేవుడు, మనను
జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆ మహాదేవునికి మనము స్తుతి మహిమ ఘనతలు చెల్లించుదాం. మేము మీ హస్తాల్లో ఉన్నాము నాయనా. అయ్యా, మీ చేతిలో మేము ఉన్నాం ప్రభువా. మేము నీ పిల్లలము తండ్రి, మేము నీ వారము తండ్రి. మాకు దూరముగా ఉండొద్దు నాయనా, మాకు సమీపముగా ఉండండి అయ్యా. అయ్యా, మమ్మల్ని ముట్టండి అయ్యా. అయ్యా, మమ్మల్ని దర్శించండి అయ్యా. అయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ బిడ్డలందరినీ ఒక్కసారి జ్ఞాపకము చేసుకోనండి. రక్షించండి ప్రభువా, ఆదుకొనండి తండ్రి, అభయం ఇవ్వండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి, భద్రపరచండి తండ్రి. ఎవరిని దాటి వెళ్ళొద్దు నాయన, ఎవ్వరికి దూరంగా ఉండొద్దయ్యా. క్షమించండి, మన్నించండి, జ్ఞాపకం చేసుకోండి. కృపగలిగిన చెయ్య, కరుణాహస్తాన్ని చాపి విడుదల చెయ్యండి అయ్యా. విమోచించండి, స్వస్థపరచండి, ఆదుకోండి, ధైర్యపరచండి, కృపతో నింపుమని ప్రభువా, నీ బిడ్డలు చేస్తున్నటువంటి ప్రార్థనలు, నీ బిడ్డలు కలిగి ఉన్నటువంటి సాధక బాధలన్నీ కూడా మార్చి, స్థితిగతులన్నీ మార్చి, శాంతి సమాధాన సంతోషాలతో నింపి, రక్షణలోకి నడిపి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని ఈ స్థలానికి, నీ సేవకునికి ఇచ్చిన వాగ్దాన దర్శనం ప్రతి ఒక్కరి కుటుంబములో క్రియ చేయనట్లుగా మీరే ద్వారాలు తెరవమని యేసయ్య నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.